ఈరోజు అంశం ఏమిటంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధించే విషయంలో నిర్లక్ష్యము కుదరదు. అంటే మెతక వైఖరి కూడదు. మెతక వైఖరి అంటే నిర్లక్ష్యము, అశ్రద్ధ. ఏముందిలే, ఒక్కొక్కరు అనుకుంటారు ఇంట్లో ప్రార్థన చేసుకుంటే సరిపోద్ది కదా, మందిరానికి వెళ్ళాల్సింది ఏముందిలే, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే దేవుడు కాదా. కొంతమంది అనుకుంటారు పొలం పనికి పోయి పొలంలో ప్రార్థన చేసుకుంటే దేవుడు కాదా. ఆలకిస్తాడా పొలంలో ప్రార్థన? పొలంలో చేసుకున్న ప్రార్థన ఆలకిస్తాడు, ఇంట్లో చేసుకున్న ప్రార్థన ఆలకిస్తాడు, నువ్వు ఎక్కడుండి చేసుకున్నా ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించడానికి కాదు కానీ ఒక నియమ నిబంధన పెట్టాడు ఆయన. మీరందరూ నా పరిశుద్ధ స్థలములోనికి ఒక సమాజముగా రండి. ఇదేమిటంటే సమాజముగా కూడుకున్నటువంటి ఏమంటారంటే, ఇది సమాజ మందిరం. సమాజముగా ఇది ప్రత్యేకించబడినటువంటి స్థలం. నువ్వు ఇంటిలో ఆరాధించుకునే సమయం ఉంది, నువ్వు ఇంటిలో ఆరాధించుకోవచ్చు. నీవు ప్రభు మందిరంలో ఆరాధించుకునే సమయం ఉన్నది, అది ప్రభు మందిరంలోనే ఆరాధించుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. నీవు ప్రభు మందిరంలో ఆరాధించుకునే సమయంలో ఇంట్లో ఆరాధించుకునే దానికి వీలు లేదు. మనందరము సమాజముగా కూడుకొని ఇక్కడ ఆరాధించుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకని ఈరోజు అంశం ఏమిటంటే, మెతక వైఖరి కూడదు. మెతక వైఖరి అంటే నిర్లక్ష్యం, అశ్రద్ధ. ఏముందిలే, ఇప్పుడు పొలం పోయి ప్రార్థన చేసుకుంటే స్వామి కార్యం స్వకార్యం రెండు జరుగుతాయి. కూలికి కూలి వస్తుంది. ఏసన్న గారు చెబుతాడు, ఎస్తేర్ అని ఎలిజబెత్ అంట పత్తిరవటానికి పోయారంట. బాగా మబ్బు పట్టేసరికి ఆదివారం సాటింపేశారంట పల్లెలో. ఈరోజు కూలి 200 రూపాయల కూలి ఇవ్వబడిన, ఇప్పుడు 50-60 రూపాయలేనంట కూలి. 200 కూలి ఇవ్వబడును పత్తిరవటానికి వచ్చిన వాళ్ళకని సాటింపేసేసరికి ఎస్తేర్ ఎలిజబెత్ ముందే ఉంటుందంట చర్చిలో ఆదివారం. కానీ ఆ రోజు ఏమైంది, ఎస్తేర్ ఎలిజబెత్ ఏం ఆశ కలిగింది, ఆమె ప్రార్థన మనం పొలంలోనైనా కొద్దిసేపు చేసుకోవచ్చు, దేవుడు ఎక్కడైనా ఆలకిస్తాడని ఆ పొలంలోకి పోయి మునుము పడతారు కదండి. మునువే అంటారు మన సైడ్లు. మునుము బట్టి ఇద్దరు ఇక ముసుకేసుకొని, ఆమె ఎలిజబెత్తే చేయి నువ్వు ప్రార్థన చేయన్నదంట. అనగానే ఎస్తేర్ ఎలిజబెత్ని అడిగిందంట, ఎలిజబెత్తే నువ్వు ప్రార్థన చేయమని. ఇద్దరు చెరొకరు ముసుకేసుకొని భక్తులు చేయగానే, ఎలిజబెత్ అయ్యా మమ్మల్ని క్షమించాయా, 200 అని వాళ్ళకి ఆడ నుంచి వస్తాయి పేబువా 200, పేబువా మా ప్రార్థన ఆలకించాయి, ఈరోజు మందిరాలకు పోలేకపోయాం, పేబువా మా కుటుంబాలను కాపాడాయి, మమ్మల్ని దీవించాయని మొత్తం మీద ఎలిజబెత్ ప్రార్థన చేసిందంట. ఎస్తేర్ ఏమన్నది, ప్రార్థన అయిపోగానే ఆమేన్ అన్నదంట. ఇక మునుము బట్టి ఇద్దరు పత్తిరుసుకుంటా పోతున్నారంట, దేవుని పాటలు పాడుకుంటా. భక్తులు కదండి, మరి దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు కదా. ఇక మధ్యలోకి పోయేసరికి బుస్సులు లెగిసిందంట పడగిప్పి పాము వాళ్ళ మీదకి. వామ్మో వాయి అని ఉరుకులు పరుగులు పెడుతున్నారంట. ఉరికి
అది భయపడి పాము ఉరుకుతుంటే పాముకు భయపడి వీళ్ళు ఉరికి 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 ఇంటికి వచ్చి పడిపోయారంట. ఎట్లాంటి మనం కాదు కానీ అన్న చెప్పాలా, ఏసన్న గారు చెబితే కానీ దానికి ఒక్కొక్కడికి దడా పుట్టదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉరికి 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 ఏం గారుద్ది, సొంగ గారుతుంటే పడిపోయారంట ఇళ్ళకొచ్చి. వీళ్ళు చూసి అమ్మో సొంగబడింది, కరిసిందో ఏమో పాడో అంటున్నారంట. కరిస్తే పాము కరిస్తే అది నురగక్కుతారు కదా, మీరు చూడండి వాసన చూడండి అంటే ఎవరి దగ్గరకు పోవట్లేదంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగా నా ప్రియమైన దేవుని బిడ్డ, మనము మన భక్తిలో మన విశ్వాసములో నిర్లక్ష్యం ఉండకూడదు. ఈరోజు దేవునికి మనం సమర్పించుకున్నాం, వేరే కార్యక్రమాలను పెట్టుకోకూడదు, వేరే యొక్క పనుల మీద వెళ్ళకూడదు. ఈరోజు పొద్దున్నే మా కుమారుడు ఫోన్ చేసి ప్రార్థన చేయి, పరీక్ష రూమ్లోకి వెళ్తున్నాను అన్నాడు. అంటే సరే ప్రార్థన చేయబో. నాకు రాత్రి ఒక కల వచ్చింది, నేను బాగా ఆరాధన చేస్తున్నాను, యేసుదాస్ పాస్టర్ గారు నిలబడి చూసి సంతోషిస్తున్నాడు, అందరూ తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు, ఇలాగా కల వచ్చింది నాన్న అని చెప్పాడు. మంచిదే నాయన, మరి ఆ కళ నీవు ఆరాధన చేస్తున్నావు కదా ఈ మధ్య, మరి నువ్వు ఆ ఎగ్జామ్స్ అని ఆ ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్స్ అని ఆదివారం పెట్టే ఎగ్జామ్స్కి వెళ్తున్నావు, నేనేమో వద్దు అంటున్నాను, ఆయనేమో మరి గవర్నమెంట్ పెడుతున్నారు కదా అంటున్నాడు. మనం బలవంతం చేయలేము, నీ ఇష్టం అన్నా. ఆయన ఏమంటున్నాడంటే, నాన్న ఇక ఈసారి నుండి ఏ ఎగ్జామ్స్ పెడితే ఆ ఎగ్జామ్స్, ఆదివారం వచ్చే ఎగ్జామ్స్ ప్రాముఖ్యమైనది తప్పితే అలాంటి ఎగ్జామ్స్కి వెళ్ళను, ప్రభు నన్ను క్షమించునుగాక అన్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే నా ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు పని మనము నిర్లక్ష్యముగా, దేవుని వాక్యములో ఒక భయంకరమైన మాట ఉంది, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడిన మాట ఉన్నది. మనం ఒక తీర్మానం చేసుకున్నాం ప్రభు కొరకు, ప్రభువా నీ కొరకు నేను జీవిస్తానని రక్షించబడ్డాం, బాప్తీసం పొందాం, ప్రభువులో నడవటానికి తీర్మానం చేసుకున్నాం. ఆ తీర్మానం ప్రకారముగా మనం వెళ్ళాలి, కానీ భక్తి అనేది దేవుని యొక్క ఇష్ట ప్రకారం చేయాలి, కానీ దేవునికి అనుకూలంగా చేయాలి, కానీ మనకి అనుకూలంగా భక్తి చేయకూడదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, కష్టమైనా, ఎమర్జెన్సీ ఇబ్బంది అయినా కూడా తప్పదు. నీవు ఆదివారం ఎక్కడ చేయాలో ఆరాధన అక్కడే చేయాలి. నీవు ఇంట్లో ఏ రోజు చేయాలో, ప్రతిరోజు ఇంట్లో ఏ సమయంలో చేయాలో అదే సమయం ప్రతిరోజు ఇంట్లో నీవు చేయాలి ఆరాధన. నీవు చేసే ఎంత పనిలో కూడా అశ్రద్ధ, నిర్లక్ష్యము ఎంత మాత్రము కూడా ఉండకూడదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో చూసినట్లయితే మోషే దేవునిని ఆరాధించటానికి ఫరో పెట్టిన ఏ షరతులకు కూడా ఒప్పుకోలా. మోషే దేవునిని ఆరాధించాలి. మోషే ఒక్కడే కాదు, ఇశ్రాయేలు ప్రజలందరూ, ఐగుప్తులో ఉన్నవారందరూ ఆ ఫరోతో చెబుతున్నారు, ఇదిగో మేము మా దేవుణ్ణి ఆరాధించటానికి ఎక్కడికి వెళ్ళాలి, అరణ్యమునకెళ్ళి మేము మా దేవుణ్ణి ఆరాధించాలంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఫరో అంటున్నాడు, ఇదిగో అరణ్యముకెందుకు, ఈ దేశంలో ఆరాధించరాదండి, మీకు ఇష్టం వచ్చినట్లుగా ఆరాధించుకోండి మీ దేవుణ్ణి, ఈ దేశంలో ఆరాధించుకోండి, కానీ ఈ దేశము దాటి వెళ్ళటానికి వీలు లేదంటున్నాడు. మోషే అంటున్నాడు, ఈ దేశంలో మేము ఆరాధించాం, ఐగుప్తులకి మా దేవుడు అంటే పడదు, కనుక వారి ఎదుట మా దేవుణ్ణి మేము ఆరాధిస్తే వారు రాళ్లతో కొట్టి మమ్మలను చంపుతారేమో, కనుక మేము అరణ్యమునకు వెళ్ళి మేము మా దేవుణ్ణి ఆరాధిస్తాం. హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడ దేవునిని ఆరాధించేది కాదు నా ప్రియమైన దేవుని బిడ్డ. నీ ఇష్టానుసారముగా దేవుణ్ణి ఆరాధించేది కాదు. దేవునికి ఒక స్థలం ఉన్నది, దేవుని యొక్క ఆలయం ఉన్నది, దేవుని యొక్క మందిరం ఉన్నది. దేవుని యొక్క ఆలయములో, దేవుని యొక్క మందిరములో
దేవునిని ఆరాధించేవారిమిగా. చూడండి నిర్గమాకాండము 8వ అధ్యాయము 25వ వాక్యమును చూడండి. నిర్గమాకాండము 8వ అధ్యాయము 25వ వాక్యము. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా, మోషే అట్లు చేయతగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు కదా. మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించుదామనెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. వింట్లా రాజుగారు చెప్పిన మాటను వినట్లేదు నా ప్రియమైన దేవుని బిడ్డ. రాజుగారి మాటకు లోబడట్లా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. దేవునిని ఆరాధించే పద్ధతి కానీ రాజుగారు చెప్పారులేని వారి యొక్క విషయంలో, బాబు ఇంకెందుకు ఇది చూడు, ఈ పూట ఈ లైన్ చేయలే అన్నీ ఇప్పుడు వదిలే, ఎందుకు ఈ పూటకు పోని. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఆరాధన, నీవు చేసే ఆరాధన, నీవు చేసే భక్తి, నీవు చేసే విశ్వాసం, నీవు నడిచే నడవడిక దేవునికి అనుకూలముగా ఉండాలి. మనకు అనుకూలముగా కాదు, మనకు ఇష్టం వచ్చినట్లుగా కాదు. మనకు ఇష్టం ఉంటే ఒకలాగన, మనకు ఇష్టం లేకపోతే ఒకలాగన ఉండకూడదు. కానీ మెతక వైఖరి లేకుండా దేవునిలో శ్రద్ధ కలిగి మనము నడిచినట్లయితే దేవుడు తప్పనిసరిగా మనలను పట్టి ఆయన ఆనందిస్తాడు. ఆయన ఆనందించిన దానిని బట్టి మనము ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి 10వ అధ్యాయమును చూడండి. నిర్గమాకాండము 10వ అధ్యాయము నిర్గమాకాండము 8వ భలే వేసావే చక్కగా, సౌండ్ రాకుండా. అదైతే గర అంటుంది. హల్లెలూయా హల్లెలూయా. అదిగో అది అట్ట రాల. మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. 10వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూద్దామండి. 10వ అధ్యాయము 8వ వాక్యం. మోషే అహరోనులు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా అతడు, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి. అందుకు అది తెగి ఉంటుంది చూడు ప్రసాద్. అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగను. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను, మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళేదమనెను. అందుకతడు, యెహోవా మీకు తోడయునునా? నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు, పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడి. మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడిరి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, మీకు అర్థమవుతుందా? మరలా పిలిచాడు.
ఇదిగో ఎవరెవరు వెళ్తారయ్యా దేవుణ్ణి ఆరాధించటానికి అని అడుగుతున్నాడు. అంటే ఎందుకు వీళ్ళను బ్రతిమలాడుతున్నాడంటే ఆ రాజ్యంలో నెమ్మది లేదు, ఐగుప్తులో నెమ్మది లేదు. ఐగుప్తులో భయంకరమైన శోధనలు వస్తున్నాయి, భయంకరమైన శ్రమలు వస్తున్నవి, అనేకమైనటువంటి నష్ట కార్యక్రమాలు, నష్టపోయే కార్యక్రమాలు జరుగుతున్నవి. అందుకని మరలా పిలిచాడు, మోషే అహరోనును పిలిచి ఎవరెవరు వెళ్తారు మీరు దేవుణ్ణి ఆరాధించటానికంటే మోషే అంటున్నాడు, మా కుమారులు, మా కుమార్తెలు, ఏమండి, మా యొక్క స్త్రీలు, పురుషులు, ఏమండి, తర్వాత మా పిన్న పెద్దలు, మా పశువులు, మాకున్న మందలు అన్నీ తీసుకొని వెళ్తామంటున్నాడు. అట్ట కుదరదు, నేను మిమ్మల్ని అలాగైతే పోనివ్వను. మీరు పాదాలిస్తే పురుషుల వరకు వెళ్ళండి, మగవాళ్ళ వరకు వెళ్ళండి, ఆ మగవారు వెళ్ళి మితమా వారంతా ఇక్కడ ఉండిపోండి అంటే అలాగను కుదరదు. అంటే మెతక వైఖరి లేదు, ఒప్పుకోని పరిస్థితి. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. మనము రకరకాలుగా, మరి పెద్ద ఆయన చెప్పాడు కదా, మరి ఇంకా ఆయన ఇష్ట ప్రకారమే నడుద్దాములే, ఆయనకి నచ్చినట్లుగానే ప్రవర్తిద్దాములే, ఆయన ఇష్టానుసారంగా వెళ్దాములే అని అనుకొనలేదు, కానీ ఒప్పుకోవట్లా, నిర్లక్ష్యముగా లేడు, పట్టుదల కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఇంకా అదే 10వ అధ్యాయము 24వ వాక్యములో చూసినట్లయితే, ఫరో మోషేను పిలిపించి మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా మోషే, మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తము, హోమార్పణల నిమిత్తమును నీవు మాకు పశువులను ఇయ్యవలెను, మా పశువులను మాతో కూడా రావలెను, ఒక డెక్క అయినను విడవబడదు, మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెనని మేము దేనితో యెహోవాను సేవింపవలెనో అక్కడ చేరక మునుపు మాకు తెలియదనెను. అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు వారిని పానీయనొల్లకయుండెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరలా పిలిచాడు, మరలా పిలిచి ఇదిగో అబ్బాయి అందరూ వెళ్ళండి, మీ పశువులు మీ మందలు మాత్రం ఇక్కడ ఉంచండి అన్నాడు. అట్ట కుదరదు, మేము దేనిని బలి అర్పించాలో, దేనిని నా ప్రభు ఇష్టపడతాడో అవన్నీ, ఒక్క డెక్క కూడా, ఒక్క చిన్న పిల్ల కూడా ఎడవబడటానికి వీల్లేదు, అవన్నీ మేము తీసుకొని వెళ్ళవలసిందే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. మొత్తం మీద నా ప్రియమైన దేవుని బిడ్డ, అలాగా వారందరూ కూడా ఐగుప్తు దేశంలో నుండి వారు ఎక్కడ కూడా రాజీ పడక అందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ కాకుండా వారికి కలిగినటువంటి కోళ్ళు, వారికి కలిగిన కుక్కలు, వారికి కలిగిన మందలు, వారికి కలిగిన మొత్తం కూడా తీసుకొని ఐగుప్తు విడిచి వెళ్ళేంత వరకు ఎక్కడ కూడా నిర్లక్ష్యపు ధోరణి ప్రవర్తించలేదు ఆ దేవుని బిడ్డలు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నేనేమంటానంటే దేవునిని ఆరాధించవలసినటువంటి మనము నిర్లక్ష్యం ఉండకూడదు, మెతక వైఖరి ఉండకూడదు. బంధువులు వస్తే మందిరానికి వెళ్ళలేము, మనం దేవుణ్ణి ఆరాధించలేం. బాధ వస్తే దేవుణ్ణి ఆరాధించలేం. ప్రభు బాగా ఆశీర్వదిస్తే దేవుణ్ణి ఆరాధించలేం. ఒక వ్యాపారాన్ని వృద్ధి చేస్తుంటే దేవుణ్ణి ఆరాధించలేం. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బిజీ వచ్చినా అలా ఉండకూడదు మన జీవితంలో. ప్రభువుని ఆరాధించటం వలన నేను ఇలాగ ఆశీర్వదించబడుతున్నాను కనుక ఏది ప్రాముఖ్యత? ప్రభువుని ఆరాధించటం ప్రాముఖ్యత.
నీవు ప్రభువుని ఆ మోతాదులు ఆరాధిస్తే అలాగనే నీవు ఆశీర్వదించబడుతూనే ఉంటావు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కనుక నిన్ను ఎంతగా హెచ్చించిన దేవుణ్ణి, ఎంతగా నిన్ను బలపరిచిన దేవుణ్ణి, ఎంతగా నిన్ను ఆశీర్వదించిన దేవుణ్ణి విడిచిపెట్టి ఈరోజు నాకు అది ఉంది, ఈరోజు నాకు ఇది ఉంది, ఈరోజు అది ఉందని నీవు మెతక వైఖరి అనుభవించినట్లయితే, మెతక వైఖరి అవలంబించినట్లయితే, నీ మెతక వైఖరిని బట్టి నీ దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని ఒకవేళ కోల్పోవచ్చునేమో. అందుకని మనము తండ్రి ఎంతగా ఆశీర్వదిస్తూ ఉంటే అంతగా తండ్రిని ఆరాధించే మనసు కలిగి ఉండాలి, అంతగా తండ్రిని ప్రేమించే మనసు కలిగి ఉండాలి, అంతగా ప్రభువుని వెంబడించే మనసు కలిగి ఉండాలి. ఎక్కడ కూడా మనము మెతక వైఖరి కూడదు. ఈ రోజున నా రాబడి పోద్దేమో, నా వ్యాపారం పోద్దేమో, నా సంపాదన పోద్దేమో, నేను ఇప్పుడు వెళ్తే కుదరదేమో, ఇంటి దగ్గర ఎవరు లేకుండా ఎలా వెళ్ళగలుగుతా, నాకు వచ్చే లాభాన్ని ఎలా పోగొట్టుకోగలుగుతా. నీవు లాభాన్ని పోగొట్టుకుంటేనే. ఆయన ఎవడు? కారం పుల్లి ఒక ఆయన ఉంటాడు, షావుకారులు. ఆయన టీ కొట్టి వ్యాపారం. మన ఈ ప్రాంతంలో చాలాసార్లు ఆయన వచ్చి సాక్ష్యం చెప్పాడు. ఆదివారం పొరపాటును కూడా ఆయన టీ కొట్టు తీయడు. ఆదివారం టీ కొట్టు మూసేసి ఆయన ఆరాధనకి వెళ్తాడంట వాళ్ళ చర్చికి. ఆ రోజున ఆయన వెళ్ళేటువంటి ఆరాధనను బట్టి ఆ తర్వాత తీస్తాడు కదా సోమవారం నుండి, అక్కడ ఇంకా 3 టీ కొట్లు ఉన్నాయంట. ఆ ముగ్గురు 3 రోజులు మానేస్తారంట, వాళ్ళకి ఏదో ఒక పని పడి. అప్పుడు వాళ్ళ వ్యాపారం అంతా ఈయనకొచ్చి ఈ ఆదివారము ఏదైతే ఒక్కింత లాభం వస్తుందో 4 గంటల లాభం పొందుకుంటాడంట. నా ప్రియమైన, ఇవన్నీ ప్రభువులో సీక్రెట్లు అన్నమాట, రహస్యమైనటువంటి సంపాదన. మనం మనుషులం కనుక, మన అవసరంలో ఉంటాం కనుక, మనం అనేకమైనటువంటి అక్కర్లు కలిగి ఉంటాం కనుక ఆ దిశగా మనం నడుస్తూ ఉంటాం. కానీ ఎక్కడ కూడా దుష్టునికి మనము చోటివ్వక, ఎక్కడ కూడా మెతక వైఖరి ప్రదర్శించక, ఎక్కడ కూడా మనల్ని మనం సమర్థించుకొని మనకు అనుకూలమైన భక్తిని చేసుకొనక మనము నికాలస్తైన భక్తి చేస్తే ఏం చేశాడంట? ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడా, విడిపించలేదా తండ్రి? చాలా సమస్యలు ఎవరికి పెట్టాడు? ఆ ఫరో రాజుకు చాలా సమస్యలు పెట్టి, ఆ సమస్యలంతటిని బట్టి ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించి కనాను దేశము, పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈరోజు మోషే దేవుణ్ణి ఆరాధించటానికి ఫరో పెట్టిన ఏ షరతులకు కూడా తలొగ్గలేదు, తలొగ్గకూడదు. నీ బంధువు దేవుణ్ణి ఎరగడండి. నీ బంధువు దేవుణ్ణి ఎరగడు కనుక ఆదివారమే దినం పెట్టుకుంటాడు. దేవుణ్ణి ఎరిగిన మనం, ఆశీర్వాదాన్ని ఎరిగిన మనం ఇప్పుడు ఆయనకి తలొగ్గి మనం ఆ దినానికి వెళ్ళకూడదు. ఆయనకి తలొగ్గి మనం ఆ పప్పు అన్నాలకు వెళ్ళకూడదు. ఆయనకి తలొగ్గి ఆ సమర్థబంతికి వెళ్ళకూడదు. నేను నా దేవుణ్ణి విడిచి నీవు పెట్టుకునే కార్యకలాపాలకు నేను రాను అని నీవు తెగేసి చెప్పగలగాలి. అప్పుడు దేవుడు సంతోషించి నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎస్. అప్పుడు రెండోసారి నీ మీద అభిమానం కలిగిన వాడైతే, నీ మీద ప్రేమ కలిగిన వాడైతే నీ బంధువు ఏం చేస్తాడంటే, ఎందుకంటే అతనికి తెలవదు దేవుని గురించి, అతను పెట్టుకుంటాడు. కానీ తెలవక పెట్టుకున్నవాడిని ప్రేమించి తెలిసిన నీవేం చేస్తున్నావు? నీ మనస్సాక్షిని చంపుకొని నీవు బంధు ప్రీతితో వెళ్ళకపోతే వాడేమైనా అనుకుంటాడేమో, వాడేమైనా బాధపడతాడేమో, మా బంధుత్వం తెగిపోద్దామో అని చెప్పేసి దేవుణ్ణి పక్కన పెట్టి నీవు వెళుతూ అంటే అప్పుడు ఏమవుతుంది? మనము తలొగ్గుతున్నాం, మెతక వైఖరి ఉంటుంది మనలో, నిర్లక్ష్యం ఉంటున్నది. దానిని బట్టి మనము దేవునిని బాధ పెట్టిన వారం అవుతున్నాము, అన్యుణ్ణి సంతోషపెట్టిన వారం అవుతున్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి, ప్రాముఖ్యమైన పని అయితే తప్ప, తప్పనిసరి పని అయితే తప్ప అప్పటికీ కూడా
తండ్రి సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేసుకొని, చాలా ప్రార్థన చేసుకొని పశ్చాత్తాపడి తండ్రి యొక్క సెలవు అడిగి మనం వెళ్ళాలి. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆషామాషి కాదు నా ప్రియమైన దేవుని బిడ్డ. ఈయనకి చెప్పా నేను, నా దగ్గర పాపయ్య కూడా ఉన్నాడు. బాబు నాకు అది నచ్చట్లేదు, నువ్వు ఆదివారం ఎగ్జామ్స్ అని పెట్టుకుంటుంటే, మరి ఏం చేయమంటావు, అది ఆదివారం వస్తే సరే ఏదన్నా చేయ మీ ఇష్టం. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, ఆ తర్వాత ఏది కావాలని అది మీకు దొరుకుతుంది. వెంటనే ప్రభు దర్శించాడంట. ఆయన ఎక్కడో ఆరాధన చేస్తున్నట్లుగా, అనేక మంది నిలవబడి తెల్లని వస్త్రములు ధరించుకున్నట్లుగా, ఆ సేవకుడు నిలవబడి చూసి సంతోషిస్తున్నట్లుగా. ఆ నిలవబడి చూసి సంతోషించే సేవకుడు అంటే ఎవరు? ఆయనే యేసయ్య నా ప్రియమైన దేవుని బిడ్డ. నువ్వు ప్రార్థన చేయాల్సిన సమయంలో, నువ్వు తండ్రిని స్తుతించాల్సిన సమయంలో, ఎక్కడో మరొక చోట ఇంకొక చోట లోక సంబంధమైన కార్యక్రమాల దగ్గర ఉండటం, అది మెతక వైఖరితో కూడిన పని. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. రెండవదిగా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, 39వ అధ్యాయము ఆదికాండము, యోసేపును పోతీఫరు భార్య తనతో శయనించమని ప్రతి దినము బలవంతం పెట్టినప్పటికీ అతడు అందుకు ఒప్పుకోలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. అందుకు ఒప్పుకోలా యోసేపు. 39వ అధ్యాయము 7వ వాక్యమును, అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను గదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. చూశారా నా ప్రియమైన దేవుని బిడ్డ, యోసేపు అనగా నీతిమంతుడు. యోసేపు ఎందుకు ఆశీర్వదించబడ్డాడు, ఎందుకు దీవించబడ్డాడంటే యోసేపులో ఎక్కడ మెతక వైఖరి లేదు. యోసేపు ఎక్కడ దేవునికి అవమానమైన కార్యము జరిగే కార్యకలాపాలను జరపలా. యోసేపు యథార్థంగా ఉన్నాడు. యోసేపు నీతిమంతుడుగా ఉన్నాడు. యోసేపు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, యోసేపుని పోతీఫరు భార్య ఎంతగా శోధించినా, చెరసాల్లో పడటానికైనా ఇష్టపడ్డాడు కానీ పాపం చేయటానికి మాత్రము ఇష్టపడలా. ఎందుకంటే నీవు ప్రభువుని ఎరిగిన బిడ్డగా, నీవు నమ్మి బాప్తీసం పొందిన బిడ్డగా, నీవు రక్షించబడిన బిడ్డగా, నీవు బైబిల్ పట్టుకున్న బిడ్డగా, ఇక్కడ ఎవరు లేరులే, నన్ను ఎవరు చూడట్లేదులని నీ రహస్య కార్యకలాపాలను, నీ రహస్య పాపపు కార్యక్రమాలను జరిగిస్తూ దేవుని దృష్టిలో నీవు నేరస్తునిగా ఉన్నట్లయితే నీవు పొరపడుతున్నావు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నన్ను ఎవరు గమనించట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదు,
నేను చేసేది ఎవరికి తెలవదు అనుకుంటున్నావేమో, సమస్తము నా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. యోసేపు నీతిమంతునిగా ఉన్నాడు, యోసేపు ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉన్నాడు, యోసేపు ఫలించడి కొమ్మగా ఉన్నాడు. దానికి గల కారణం ఏంటి? దానికి గల కారణం యోసేపు దేవుని దృష్టిలో, యోసేపే కాదు, ఈ రోజున నీవైనా నేనైనా యథార్థంగా నమ్మకముగా ఉంటే తప్పనిసరిగా నా దేవుడు మిమ్మలను మనందరినీ దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, అభివృద్ధి పదములో నడుచునుగాక. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఎక్కడ ఉన్నా దేవుని నీ ఎదుట పెట్టుకోనుండు. నీవు ఎక్కడ ఉన్నా దేవుని దగ్గర యథార్థంగా ఉండు, దేవుని దగ్గర నమ్మకముగా ఉండు. దేవుని దగ్గర ఎక్కడ కూడా నిర్లక్ష్యపు స్వభావము నీలో కనిపించకూడదు. రహస్య కార్యకలాపాలు నీలో పొరపాటును కూడా కనిపించకూడదు. దాని ద్వారా నీవు దేవుని దృష్టిలో నేరస్తునిగా మార్చబడినట్లయితే నీ కుటుంబం దినదినము 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 పతనమైపోతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, చేతులు జోడించి చెబుతున్నా, మీ కుటుంబాలు అలాగవటానికి ఇష్టము లేని వానిగా చెబుతున్నా. మీ కుటుంబాలు దినదినము ఆశీర్వదించబడాలని, మీ కుటుంబాలు ఫలించాలని, మీ పిల్లలు ఫలించాలని, మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలని, దేవుని తోట వలె, దేవుడు దీవించిన చేని వలె, సారము కలిగినటువంటి సువాసన కలిగిన చేను వలె మీ కుటుంబాలు ఉండాలంటే ఇదిగో మనలో మెతక వైఖరి పొరపాటును కూడా ఉండకూడదు. ఎంత బలవంతం పెట్టినప్పటికీ కూడా యోసేపు ఒప్పుకోలా. చెరసాల్లో వేశారు, చెరసాల్లోనే ఉండిపోయాడా యోసేపు? యోసేపుని చెరసాల నుంచి బయటికి తీశాడు, ఒక ప్రాంతానికి ప్రధానిగా చేశాడు, అనేకులకు ఆశీర్వాదకరముగా దేవుడు మార్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుని దగ్గర నమ్మకముగా ఉండగలిగితే అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను మార్చటానికి నా ప్రభు సమర్థుడు, శక్తిమంతుడై ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మూడవదిగా ఎస్తేరు గ్రంథములో చూసినట్లయితే 3వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 3వ వాక్యము నుండి చూద్దాం. నా ప్రియమైనటువంటి వారలారా, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 2వ వాక్యము నుండి చూద్దాం. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళూని హామానునకు నమస్కరించిరి. మొర్దుకై వంగకయు నమస్కారము చేయకయునుండగా రాజు గుమ్మముననున్న రాజసేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దుకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతి దినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన గనుక వారు మొర్దుకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దాని హామానునకు తెలిపిరి. ఏలయనగా అతడు, నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. మొర్దుకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి, మొర్దుకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దుకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహాశ్వరేషు యొక్క రాజ్యమందంతట నుండు మొర్దుకై స్వజనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డ, అటు కూర్చో యేసురామ, అటు కూర్చో, ఆ కుర్చీలో కూర్చో, ఆ తలుపు అమ్మట కుర్చీలో కూర్చోమ్మ, తలుపు అమ్మట కుర్చీలో కూర్చో. దేవునికి స్తోత్రము కలుగునుగాక.
హామాన్ అనేవాడు అధికారి. హామాన్ లోపలికి వస్తున్నాడు అనుకో, ఈ భటులంతా, ఈ రక్షక భటులంతా ఏం చేయాలి? హామాన్ వస్తుంటే ఇలాగ వంగి నమస్కారం చేయాలి, ఇలాగ వంగి నమస్కారం చేయాలి. ఆయన వస్తున్నప్పుడు వంగాలి, ఆయన వెళ్తున్నప్పుడు. కానీ మొర్దుకై మాత్రము ఇలాగనే నిలబడ్డాడంట. సరే, ఒకవేళ చూడలేదేమో అనుకున్నారు. అసలు మొర్దుకై కదలట్లా. అబ్బా అబ్బా అబ్బా, ఆ గేటు దగ్గర ఉండేవాడు కదా, ఇలాగనే నిలబడ్డాడంట. ఏయ్, బుద్ధి ఉందా లేదా? హామాన్ వస్తా పోతా ఉంటే నమస్కారం చేయవేరా, మేమందరం చేస్తుంటే అంటే హామాన్ అంటున్నాడంట, నేను నా దేవునికి తప్పనిస్తే మరెవ్వరికి నమస్కారం చేయనని ఖచ్చితంగా చెప్పుచున్నాడంట నా ప్రియమైన దేవుని. ఎస్, నా దేవునికి తప్పనిస్తే నేను ఖచ్చితంగా చెప్పుచున్నాడంట. అసలు ఈడు దేవునికి తప్పనిస్తే ఇంకెవ్వరికి నమస్కారం చేయనన్నాడు. అసలు ఎంతవరకు ఇతడు నిలబడి ఉంటాడో చూద్దామని చెప్పేసి ఆ విషయం తీసుకొని వెళ్ళి హామానుకు చెప్పారంట. ఇదిగో ఫలాని మొర్దుకై అన్నవాడు నీకు నమస్కారం చేయట్లేదండి, నీకు నమస్కారం చేయడంట అనగానే మొర్దుకై చాలా కోపగస్తుడై, చాలా కోపపడి రౌద్రుడై, వీడిని ఒక్కనే చంపటం చిన్న పని, స్వల్పమైన పని. వీడిని ఒక్కనే కాదు, వీడి దగ్గర ఉన్న గర్వాన్ని బట్టి, వీడి దగ్గర ఉన్న అహంకారాన్ని బట్టి, వీడు నాకు నమస్కారం చేయనటువంటి ఆ స్థితిని బట్టి యూదులు వీరి జాతి అంతటిని చంపేస్తానని కంకణం కట్టుకున్నాడంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. అప్పుడు మొర్దుకై వచ్చి హామాన్ దగ్గరికి, అయ్యా నన్ను క్షమించయ్యా, తెలవక తొందరపడి చేశాను బాబా, మా పాస్టర్ గారు చెప్పాడు కాబట్టి, మా గ్రంథాలు చెప్పినాయి కాబట్టి అలాగ చేశానయ్యా, నన్ను బట్టి అమాయకులైన మా జాతి అంతటిని చంపొద్దయ్యా అని కాళ్ళ ఏళ్ళ పడలా, హల్లెలూయా అని మొర్దుకైని హామాన్ అనేవాడిని బ్రతిమిలాల్లా. ఏం చేశాడో తెలుసా మొర్దుకై? నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆ మాట విని తన బట్టలను చింపుకొని గోనె పట్ట కట్టుకొని తను దుమ్ములో కూర్చొని దేవునిని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఆయన ప్రార్థనకి కదిలించబడి ఎస్తేరుతో పాటు చెలికత్తెలు అందరూ కూడా దేవునిని ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఆ ప్రార్థనను బట్టి ఎవడైతే హామానుగాడు గర్వించి యోధా జాతిని అంతటిని సర్వనాశనం చేయాలని తలంచాడో ఆ హామాను కుటుంబం అంతా కూడా సర్వనాశనం అయిపోయేటట్లుగా చేశాడు నా ప్రభు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడ కూడా పొరపాటును కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపము పొరపాటును కూడా నువ్వు చేయవద్దు నా ప్రియమైన దేవుని బిడ్డ. దేవుడు దానిని బట్టి తీర్పు తీర్చకూడదు మనకి. దేవుడు దానిని బట్టి తల వంచకూడదు మనల్ని. హామాను పొరపాటును కూడా నమస్కారం చేయాల. ఎందుకో తెలుసా? మనుషునికి నేను నమస్కారము చేయనని తలంచాడు. నేను నా దేవునికి చేసే నమస్కారము వేరొకరికి చేయనని తలంచాడు. ఆ తీర్మానం గొప్పది, ఆ తీర్మానం ఘనమైంది నా ప్రియమైన దేవుని బిడ్డ. నీ తీర్మానాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మోషే తీర్మానాన్ని బట్టి, మోషే చేసినటువంటి ఆ బలమైన వ్యతిరేకతను బట్టి, మోషేను బట్టి ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరినీ తండ్రి విడిపించి పాలు తేనెలు ప్రవహించే ప్రాంతానికి నడిపించాడు.
పోతీఫరు భార్య ఎంతగా శోధించినను పోతీఫరు భార్య యొక్క ఆలోచనకు లోబడినటువంటి యోసేపుని బట్టి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మంచి ఆహారము కలిగి ఉండటానికి ఆహార మంత్రిగా, ఒక ప్రధానమంత్రిగా దేవుడు యోసేపుని చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నేను యూదులను గనుక హామానుకు సాష్టాంగపడలేనని మొర్దుకై ఖచ్చితంగా చెప్పాడు. గనుక మొర్దుకైని చంపాలని చూసినటువంటి హామాను కుటుంబం సర్వనాశనం అయిపోయింది. ఏదైతే మొర్దుకై ఉన్నాడో హామాను కొరకు చేసిన ఉరికంబం మీద అదే మొర్దుకైని ఎక్కించి చంపించాడు నా ప్రభు. నా ప్రియమైన, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు ప్రభువు పక్షమున ఉంటే నీ కుటుంబాన్ని కట్టేవాడు, నీ కుటుంబాన్ని పోషించేవాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించేవాడు, నీ కుటుంబాన్ని దీవించేవాడు, నీ అక్కర్లు తీర్చేవాడు, నీ అవసరతలు తీర్చేవాడు. నీవు ప్రభు కొరకు తీర్మానం చేసుకొని, ప్రభు కొరకు శ్రద్ధ కలిగి, ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారము, ప్రభు యొక్క అనుకూలత ప్రకారము నీవు నడిచినట్లయితే నా ప్రభువు నీ దీపమును ఎప్పుడు కూడా దగ దివిటీలు వలె నీ దీపమును నా తండ్రి వెలిగించునుగాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నాలుగవదిగా ఏంటో తెలుసా? సున్నతి లేని అన్యజనులతో వియ్యమొందలేమని యాకోబు కుమారులు షెకెముతో అనిరి. సున్నతి లేని వారితో అంటే రక్షించబడని వారితో, నీ కుమారుడే కానివ్వండి, నీ కుమార్తెకే కానివ్వండి, నీ వివాహం చేసినప్పుడు ప్రభువునెరిగిన బిడ్డలకు మనం ఇవ్వాలి. నీ ఇంటికి ఒక కోడలను తెచ్చుకున్నావు అనుకో, ఎవరిని తెచ్చుకోవాలి? నీవు ప్రభువుని ఎరిగినది. ఆ సహోదరు ఉంది, అన్న దేవుని ఎరిగిన బిడ్డనైతే చేసుకుంటా, దేవుని ఎరిగిన బిడ్డనైతే చేసుకుంటా అన్నది. దేవుని ఎరిగిన బిడ్డను చేసుకుంది. ఎందుకంటే మన పిల్లలు చిన్నతనం నుంచి మనతో పాటు మందిరానికి వచ్చిన పిల్లలు, సండే స్కూల్లో పెరిగిన పిల్లలు, ప్రభు యొక్క అదుపు ఆజ్ఞలో పెరిగిన పిల్లలు. మన పిల్లల్ని తీసుకెళ్ళి అన్యుడికి ఇచ్చామనుకో, అతడు మన పిల్లల ద్వారా విగ్రహారాధన చేపిస్తున్నాడు అనుకో, అతడు మన పిల్లల ద్వారా విచ్చలవిడిగా లోక సంబంధమైన కార్యకలాపాలు చేపిస్తున్నాడు అనుకో, ఆ శాపం మన మీదికి కూడా తిరిగే అవకాశం ఉన్నది. అందుకని ప్రార్థన చేసుకొని పొరపాటును కూడా మన పిల్లలను దేవుడిని ఎరగని వారికి మన పిల్లల్ని ఇవ్వకూడదు. దేవుని ఎరగని పిల్లలని మనం పెళ్ళికి మన ఇంటికి తీసుకొని రాకూడదు. అది చాలా సమస్యలకు దారి తీస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పొరపాటును కూడా ప్రార్థన చేసుకో, ప్రభువే నడిపిస్తాడు. ప్రభువుని ఎరిగిన బిడ్డలకు మన పిల్లలని ఇవ్వాలి, మనం ఇయ్యమందుకోవాలి. ఎక్కడ మాట? ఆదికాండము 34వ అధ్యాయము 14వ వాక్యమును చూడండి. ఆదికాండం బైబిల్ అండి ప్రతి మాటను తెలియజేస్తూ ఉంటుందండి. ఏంటంటే మనం ఏదో మన పరిస్థితులను బట్టి మనం సర్దుకొని పోతాం, కానీ దాని ద్వారా అనేకమైనటువంటి సమస్యలను మనము ఎదుర్కొనవలసి వస్తుంది, అనేకమైన ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తుంది, అనేకమైన గొడవలకు దారి తీయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెబుతున్నా, ఘనంగా చెబుతున్నా, నా కుమారుడు కానీ నా కుమార్తె కానీ ఒక్క సినిమా హాల్కి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. వారు పుట్టి బుద్ధెరిగి ఇప్పుడు 24వ సంవత్సరంలోకి వెళ్ళాడు. ఒక్క సినిమా హాల్లో కూడా నా కుమారుడు లేడు. నా ప్రియమైన నా కుమార్తె లేడు. నాకు తెలిసి అది అక్కడ ఉన్నాడు పరిశుద్ధ కుమారు పాప, వాళ్ళ పిల్లలు కూడా నాకు తెలిసి లేరు. అదే నా పిల్లలు రేపు ప్రభువుని ఎరగని వారికి నేను చేసుకుంటే వారికి అలవాటు ఉంది, వారు బలవంతం చేస్తారా చేయరా నా కుమార్తెను సినిమాకి వెళ్దాంపా అని. నేనేమంటానంటే నా ప్రియమైన దేవుని బిడ్డ, మీరు ఎవరితో వియ్యమందాలో తెలుసా? ప్రభువుని అంగీకరించిన వారితో వియ్యమందాలి. వాడు కటిక పేదవాడు కావచ్చు, కూటికి లేనివాడు కావచ్చు. వాడు ఒకవేళ కూటిలో పేదవాడైనా
గుణంలో కోటీశ్వరుడు లాంటి వాడు నా ప్రియమైన దేవుని. ఎస్, వాడికి ఆస్తి ఉంటే, వాడికి ఐశ్వర్యం ఉంటే, వాడికి ప్రేమ అభిమానం ఉండదు, వాడికి మనస్సాక్ష్యం ఉండదు. ప్రభువుని ఎరిగిన వాడైతే, ప్రభుతో నడుస్తున్న వాడైతే, ప్రభువుని ఎరిగిన ఆమె అయితే, ప్రభుతో నడుస్తున్న ఆమె అయితే, నీ ఇంటికి కోడలుగా వస్తే నిన్ను గౌరవించితే మంచి మనసు ఉంటుంది ఆమెకి. దేవుని యందున్న భయమును బట్టి, దేవుని యందున్నటువంటి భక్తిని బట్టి. దేవునికి స్తోత్రము కలుగును గాక. 34వ అధ్యాయము 14వ వాక్యమును చూడండి. మేము ఈ కార్యము చేయలేము, సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరిని ఇయ్యలేము, అది మాకు అవమానమగును. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలే నుండిన ఎడలా సరి. ఆ పక్షమందు మీ మాట ఒప్పుకొని మా పిల్లలను మీకిచ్చి, మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించదము. అప్పుడు మనము ఏకజనమగుదుము. మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లను తీసుకొని పోవుదుమని చెప్పగా, అయ్యా మీ పిల్లనిచ్చి పెళ్లి చేయంటే అట్లా కుదరదు. బాప్తీసం పొందాడా మీ అబ్బాయి? ఒక సంబంధం వెళ్ళాం, ఈ అబ్బాయికి జాన్కి సంబంధం వెళ్ళాం, ఒక ఇంటికి వెళ్ళాం, ప్రభువుని ఎరిగిన ఇంటికే. మీడియేటర్, మధ్యవర్తి. నేనేమంటానంటే సేవకుని కాబట్టి మాటికి, ఏమండి మంచి సంబంధం అండి, ఆ అబ్బాయి బాప్తీసం పొందాడంట, ఆ అబ్బాయి బాప్తీసం పొందాడండి, నమ్మకంగా ఉంటున్నాడండి, ఆ అబ్బాయి బాప్తీసం పొందాడంటే వాడు అన్యుడు, చనిపోయాలండి. వాడు అంటాడు, ఎవరికా పొద్దుగూకులు బాప్తీసం పొందాడు, అదేం కలెక్టర్ గారి సర్టిఫికేట్ వాళ్ళు చెబుతున్నావు అంటున్నాడు. ఒరి తిక్కలోడా, నేను అనుకున్న లోపల, ఒరి తిక్కలోడా, కలెక్టర్ గారి సర్టిఫికేట్ ఏం పనికి వస్తుంది నా సర్టిఫికేట్ కింద? కొంతమందికి దేవుని కార్యాలంట అర్థముగా ఉన్న ప్రియమైన దేవుని బిడ్డ. అది ఒక యవ్వనస్తుడు, ఒక వివాహం కాని కుర్రాడు, అరే బాప్తీసం పొంది ప్రభు దగ్గర ఎదిగాడు, అది వాడు పరిచయం చేస్తున్నాడు. అరే కుమారుడు లేడు, పొద్దున్నే రమ్మంటే పరిగెట్టుకుంటూ వచ్చి పరిచయం చేస్తున్నాడు. వాడు దేవుడి దృష్టిలో విలువైన వాడు వయసుకు తగినట్లుగా దేవుని మందిరంలో ఉన్నటువంటి బాలులు, యవనస్తులు. వాడు అంటాడు, ఎవరికా కదిలితే బాప్తీసం పొందాడు, వాళ్ళ భార్య బాప్తీసం పొందింది, వాళ్ళ కూతురు బాప్తీసం పొందాడు, వీడు బంధుల బాప్తీసం, అన్యులు, అగ్ర కులస్తులు వాళ్ళు. సార్ మీకు బాప్తీసం విలువ తెలవదు సార్. ఊరుకో, తెలిస్తే తెలిసింది కానీ పాస్టర్ గారు, ఫాదర్ గారు మీరు ఇన్నిసార్లు అనకూడదు అంటున్నాడు. నేను ఎన్నిసార్లు అయినా అంట, నీ దృష్టిలో అది కలెక్టర్ అంత హోదా కాదేమో కానీ నా దృష్టిలో కలెక్టర్ కంటే అధికమైన హోదా నా ప్రియమైన దేవుని బిడ్డ. ఎస్, నీ యవ్వన కుమార్తె బాప్తీసం పొందటం అంటే మాటలు కాదు, నీ యవ్వన కుమారుడు బాప్తీసం పొందటం అంటే మాటలు కాదు, బాప్తీసం పొంది ప్రభు కాడ నమ్మకం ఉండటం అంటే మాటలు కాదు. ఆ జతపరచబడినటువంటి బిడ్డలు, ఆ జతపరచబడినటువంటి కుటుంబాలు లేదు దేదీప్యమానముగా ఉంటాయి నా ప్రియమైన. చేతులు జోడించి చెప్తున్నా, మీ కుమారులకు, మీ కుమార్తెలకు ప్రభువుని ఎరిగిన సంబంధాలు చూడండి, ప్రభువుని ఎరిగిన వారితో వియ్యమందుకొనండి. మీరు కులాలు చూడకపోయినా పర్వాలేదు నా ప్రియమైన దేవుని బిడ్డ, హోదాలు చూడకపోయినా పర్వాలేదు. మనం ఏం చూడాలో తెలుసా? వీరు ప్రభువుని కలిగి ఉన్నారా, ప్రభువుని కలిగి లేరా? అదిగో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళా, అమ్మాయి ప్రభువుని ఎరిగారమ్మా మీరు? ఎరిగాం పాస్టర్ గారు, మేము చర్చికి వెళ్తాం. ఏమేరి గుర్తుందా నీకు? నీ పెళ్లి సూపులో అప్పుడు పిడుగురాళ్ళు వచ్చి అడిగాను నేను, అని తీసుకెళ్ళింది మధ్యవర్తిగా. అడుగు రవి ఉన్నాడు, ప్రభువుని యవనస్తుడు బాప్తీసం పొందాడు.
అసలు దేవుని దూతలు ఎంత ఆనందిస్తాయి. యవన ప్రాయంలో నా కాడి మోయిట నరునికి మేలని. నీవు ప్రభువుని ఎరగిన బిడ్డను చేసుకున్నావు అనుకో, నీ బాప్తీసం, నీ భక్తి, నీ విశ్వాస జీవితం అంతా కూడా మురిగుంటలో పోసిన అత్తర వలె అయిపోద్ది. నా ప్రియమైన దేవుని బిడ్డ, విలువ ఉండదు. నువ్వు త్రాగుబోతుగా మార్చబడవచ్చు, తిరుగుబోతుగా మార్చబడవచ్చు. కానీ నేనేమంటానంటే, కాలికి బలపం కట్టుకొని తిరిగి 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 ఏ విధము చేతనైనా నీ కుమారుడికి ఒక ప్రభువుని ఎరిగిన కుమార్తెను ఎతికి తెచ్చి భార్యగా చేయండి. నీ కుమారునికి ఒక ప్రభువుని ఎరిగినటువంటి కుమార్తెను తీసుకొచ్చి భార్యగా చేయండి. వారు సంతోషంగా ప్రభువుని కలిగి ఉంటారు, వారి పిల్లలు ప్రభువుని కలిగి ఉంటారు. వారందరూ దేదీప్యమానమైనటువంటి జీవితం జీవిస్తారు. ఎర్త్ ఫేసు రెండు ఉంటేనే లైట్ వెలిగేది. ఆ రెండు ఉండాలి లైట్ వెలగటానికి. అలాగే దేవునిలో నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇద్దరు ఏకాత్మ కలిగి ఉంటేనే ఆ కుటుంబం సాఫీగా నడిచేది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. బాప్తీసం పొందితే ఏందనుకున్నావు గారు? మందు తాగరు, సినిమాలు చూడరు, అక్రమ సంబంధం, చాలే పో మేము చూసాం కానీ అని అతను తీసేసినట్లుగా మాట్లాడాడు. దాని విలువ తెలవదు నా ప్రియమైన దేవుని బిడ్డ. అన్నా, ఏదైనా దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళు ఉంటే సంబంధాలు చూడమంటారు. ఎందుకంటే వారికి పద్ధతి పాడు తెలుసు, వారికి పెద్దరికం తెలుసు, దైవికమైన భయం ఉంటుంది, దేవుని యందు ప్రేమ ఉంటుంది, పెద్దల మీద ప్రేమ ఉంటుంది, పెద్దలతో ఎలాగ నడవాలో తెలిసేటువంటి ఆ మనసు ఉంటుంది. కనుక ఆ దిశగా మనము నడవగలగాలి నా ప్రియమైన దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకని అంటున్నాడు, సున్నతి లేని అన్యజనులతో వియ్యమందలేమని యాకోబు కుమారులు షెకెముతో చెప్పారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? అయ్యా మేము ఇయ్యమందుతాం అంటే వాళ్ళు కపటోపాయంగా చెప్పారులేండి. మేము అందరము కూడా అదేంటి సున్నతి పొందుతామయ్యా అని చెప్పినప్పుడు ఆ సున్నతి పొందటానికి వచ్చిన వాళ్ళందరినీ చంపేశారు. అది వేరే సబ్జెక్టు. ఆ సబ్జెక్టు జోలికి మనం వెళ్ళొద్దు. కానీ నీ తీర్మానం ఒకటి ఉండాలి. ప్రభువుని ఎరిగిన బిడ్డలతోటే మేము సాంగత్యం చేస్తాం, వియ్యమందుతాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఐదవదిగా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము తీయండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము ఎన్నో వాక్యము? 'హల్లెలూయా. ఆరో వాక్యం నుండి చదువుదామండి. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో నుండిరి. నపంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షద్రక్ అనియు, మిషాయేలునకు మెషక్ అనియు, అజర్యాకు అబేద్నగో అనియు పేర్లు పెట్టెను. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందను అనుగ్రహించను కనుక నపంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను, మీకు అన్నపానమును నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనపడనేలా. అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలగజేతురు. నపంసకుల అధిపతి దానియేలు,
హనన్య, మిషాయేలు, అజర్యా అను వారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లనెను, భోజనమునకు శాఖాధాన్యాదులను పానమునకు నీళ్లును నీ దాసులు మగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపుము. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్లుగా నీ దాసులమైన మా ఎడల జరిపింపుము. అందుకతడు ఈ విషయములో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనపడగా రాజు వారికి నియమించిన భోజనమును పానమును కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖాధాన్యాదులనిచ్చెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఎవడురా పిల్లల కేకలేసేది? హల్లెలూయా. వాడు మళ్ళీ బోరోసగాడు ఏమన్నా అంటే కేకలేసి ఏడిసి అలిగి పండుకుంటాడు. హల్లెలూయా. నలుగురిని పట్టకెళ్ళి రాజు కోటలో పెట్టారు. రాజు కోటలో పెట్టగానే ముగిస్తా, ఇంక 10 నిమిషాల్లోనే ముగించే టైం అయింది. 10 నిమిషాల్లో ముగించేస్తా కోటం. హల్లెలూయా. చాలామంది ఎండకు భయపడి కూడా పాపం వృద్ధులు నా చెప్పారు, అయ్యా ఎండకు రాలేకపోతున్నామయ్యా అని. ఎందుకంటే భయంకరమైన ఎండలు ఉన్నాయి. ఇంకొక పావు గంట 20 నిమిషాల్లో కూడిక ముగించబడుతుంది. 11:15 అయింది టైం. 11:30 12 ముగింపు ప్రార్థనలోనికి వెళ్దామండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళు ప్రత్యేకించబడ్డారు కుర్రోళ్ళు. వీళ్ళలో 4 ఉన్నారు. వీళ్ళకి రాజుగారి భోజనం తీసుకెళ్తున్నారు. రాజుగారి భోజనం అంటే పంచపక్ష పరమాణాలు, పంది మాంసం, ఇంత పెద్ద వారులు, సేమ సరుకు, మంచి బ్రాందీలు, విస్కీలు, మంచి భోజన పదార్థాలు, ఇవన్నీ తీసుకెళ్ళి ఆ కుర్రోళ్ళ దగ్గర పెడితే ఆ కుర్రోళ్ళు అంటున్నారు, చిచి తీసే, ఈ భోజనం తీసేయి, ఈ భోజనం తిని మమ్ములను మేము అపవిత్రపరుచుకొనము. అరే తిక్కలోళ్ళ మంచోళ్ళారా మీరు? ఏం భోజనం ఇది? ఏం భోజనం? రాజుగారి భోజనం. అరే అందరికి లేదు ఈ భోజనం, మీకు ప్రత్యేకంగా రాజుగారు పంపించాడు రా. రాజుగారు పంపించినా ఎవరు పంపించినా ఈ భోజనము తిని మా దేహాలను అపవిత్రపరుచుకొని మా దేవుని దృష్టిలో మేము నేరస్తులుగా నిలబడమయ్యా. మాకు ఈ భోజన పదార్థాలు వద్దు. రే బాబు, మీకు దండం పెడతారా కుర్రోళ్ళు, మీకు తెలవదు. రాజుగారు చెప్పాడు ఈ మాట. రేపొద్దున రాజుగారు మీ ముఖాలు చూశాడనుకో, మీ ముఖాలు పేకపోయి గుంజకపోయి రేపో మాపో సత్యవాళ్ళలాగా ఉన్నారనుకో, రాజుగారు నన్ను పిలిచి నన్ను అడిగి నాది పొరపాటు, నాది తప్పని మిమ్మల్ని బట్టి నన్ను సంపాదిస్తాడు రా రాజు. మీకు దండం పెడతారా బాబు, ఆ భోజనం తినండి రా. అప్పుడు అంటున్నారు వాళ్ళు, దానియేలు అంటున్నాడు, ఇదిగో అయ్యా, మీరు ఒక 10 రోజులు మమ్మల్ని పరీక్షించండి. మేము కోరుకున్న భోజనం మాకు 10 రోజులు పెట్టండి, సామాన్యమైన భోజనం. ఆ 10 రోజుల తర్వాత ఈ రాజుగారి భోజనం తింటున్నారు కదా మిగతా కుర్రోళ్ళు, ఆ కుర్రోళ్ళ మొహం చూడండి, మా మొహాలు చూడండి. ఏదైనా తేడా జరిగితే అప్పుడు నువ్వు చెప్పినట్లే ఈ భోజనం తింటాం అంటే సరేనని ఒప్పందం అయింది. 10 రోజులు ఏం తింటారు మీరు? మేమేదో బ్రతకటానికి, చెప్పండి, బ్రతకటానికి అంతా తింటాం బాబు, బ్రతకటానికి తింటామంత. అంత పప్పు కూర చాలు, 2 రొట్టె ముక్కలు చాలయ్యా,
బ్రతికేదానికి తింటాం. చాలామంది తినటానికే మాట్లాడండి, తినటానికే బ్రతుకుతారు. కొద్దిమంది ఏదో బ్రతకాలి కాబట్టి తింటారు, ఇంతింతే తింటారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. సరే, మొత్తం మీద 10 రోజులు చూశాడు. వారి ముఖముల కంటే ఈ బాలురు యొక్క ముఖములు కలకల కలకలలాడుతూ తేజ సంబంధమైన ముఖములుగా ఉన్నవి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. మాంసం వద్దు 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 అంటానే నేనే కారణం, నేనే కారకుణ్ణి. ఎంత బోధ చేస్తున్నా నేను కూడా. మొన్న ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళా. గుమ్మలాడుతున్నాయి మాంసాహారాలు, అన్ని ఫ్రైలు, అవన్నీ తెచ్చి పెడితే ఈ పాస్టర్ గారు అంటాడు మాటకి, అరే సాంబారు తీసుకురాలేదేంది, పెరుగు తీసుకురాలేదేంది, ఏంది మనిషి పొద్దుగూకులు సాంబారు పెరుగు అంటాడు. తేవాల్సిన పదార్థాలన్నీ తెచ్చి పెట్టారు కదా ఇక్కడ. నాకు అర్థం కావట్లా. మొత్తం మీద కూర్చున్నాక మనందరికి తోడేస్తున్నారు. ఆ ఫ్రైలు, ఈ ఫ్రైలు, లివర్ ఫ్రైలు, అన్నీ మటను అన్నీ వేస్తున్నారు. ఆ పాస్టర్ గారి ప్లేట్లో మాత్రం సాంబార్ ఒక్కటే కనిపిస్తుంది, గోంగూర కూడా వేసుకోవట్లా. ఎందుకంటే ఆ గోంగూరలో కూడా వేశారు దేన్ని దాన్నే. హల్లెలూయా. దాన్నే ఆ గోంగూరలో కూడా వేశారు. ఏంది అయ్యగారు అన్న, నేను మానేసి అయ్యగారు 7 నెలలు అయింది తింటలేదు అయ్యగారు. ఇది ధర్మం కాదు. వ్యసనం పడి నేను కొద్దిగా ఏపిచ్చా, కానీ అతను చూస్తే నాకు చాలా సిగ్గు అనిపించింది. ఇప్పుడు నా మనస్తత్వం ఏంటి, అది తింటే కానీ పోతే పోయా, ఉంటే ఉన్నా. అంతే. ఒక్కొక్కడు అరే బాబు తినొద్దన్న డాక్టర్ గారు, అయినా సత్య బతికితే చస్తే చచ్చా, అయ్యో ఇది వద్దన్నాడు, ఇది డాక్టర్ గారు తినొద్దన్నాడు. కానీ నేను ఒకవేళ భార్య అన్నదనుకో, ఇంత ఎత్తునే ఎగురుతాడు ఆమె మీదైనా. ఈడెవడంటే తినటానికే బ్రతికేవాడు, ఒక్కొక్కడేమో బ్రతకటానికి తినేవాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి నా ప్రియమైనటువంటి వారలారా, ఈ రాజు భుజించే అపవిత్ర ఆహారము మేము భుజించము, అపవిత్రులను కాలేమని వారు శేఖ ధాన్యాదులను తిన్న వారి ముఖములు జీవకళతో కలకలలాడుతూ వెలుగుమయముతో తేజోమయముగా ఉట్టి పడతా ఉండవంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి, కొంతమంది నాయన ఇప్పి కట్టింగ్ పెంచుకుంటారు, ఎంతెంత భారీ పెట్టుకుంటారు, ముక్కు బొలాకులు పెట్టుకుంటారు, ఇక్కడి నుంచి ఒక టేలు తీస్తారు, ఇక్కడి నుంచి ఒక టేలు తీస్తారు, ఇవన్నీ నైసి బూసి అన్నీ పెట్టుకుంటారు. ఎంత పెట్టుకున్న వారి ముఖములో ఏం లేదు, కళ లేదు, కాంతి లేదు. కళ లేదు, కాంతి లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, భర్త చనిపోతే ఆమె బాధపడుతుంటే ఏడకేడకి గాజులు వేసి, ఆమెకి ఇంత బారున గాజులు వేసి, మొయ్యలేనన్ని పూలు, 80-85 సంవత్సరాలు ఉంటాయి ఆ ముసలమ్మకు, మొయ్యలేనన్ని పూలు పెట్టి ఇదంతా దిద్ది కూర్చోబెట్టి ఈ పాస్టర్ గారు మొత్తుకుంటున్నాడు, ఆ మా అమ్మకు బాగలేదు, ఏడిపిమాకండి అంటే ప్రతోళ్ళు రావటం, వాళ్ళు ఏడవగానే మరి ఏడవాళ్ళకేమో మాట వరుసకాయను అని తాళం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకడు ఆ మద్రాసు బీచ్లో కోతులు ఆడిచ్చేవాడంట. ఏమండి, కోతులు ఆడిచ్చేవాడు. ఆ కోతికి మంచి బుట్టగా ఉనేసాడంట, కళ్ళ కాటుకు పెట్టాడంట, మధ్యలో బొట్టు పెట్టాడంట, చెవులకు బులాకులు పెట్టాడంట, మందంగా పౌడర్ పూసాడంట. ఎంత సోకు చేసినా ఆ కోతిలో ఏమైనా కళ ఉంటుందా? అంతే ఉందంట ఆ కోతి. ఎంత సోకు చేసినా, ఒక్కొక్కరు ఎంత సోకు చేసుకున్నా ఆ కళ ఉండదు, ఆ కాంతి ఉండదు.
ఆ బొట్టు లేకపోయినా, అది ఏది లేకపోయినా, దేవుణ్ణి కలిగిన బిడ్డలు, దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు, వారి ముఖాలు చూస్తే కలలాడుతూ ఉంటవి నా ప్రియమైన దేవుని బిడ్డ. ఇట్టే గుర్తుపట్టగలుగుతాం. అమ్మా మీరు చర్చికి వెళ్తారా, మీరు ప్రభువుని ఎరిగిన వారా? ఎంతమందిలో ఉన్నా చూడండి, నన్ను ఒక్కొక్కరు తెలవని వాళ్ళు అంటారు బజార్లో, ఏమండి మీరు పాస్టర్ గారా, మీరు ఫాదర్ గారిలాగా ఉన్నారే, హల్లెలూయా. ఎందుకంటే నేను ఇదంతా గొరికించుకొని ఇక్కడ ఒక్కసాటే ఉంచుకొని ముళ్ళపందిలాగా మాటకి ఇట్ట అనుకుంటుంటే నన్ను పాదిరి అనుకుంటారా? ఈ మధ్య పాదిరులు కూడా ఇక్కడికి సొక్కాలు వేసుకుంటున్నా. ఆ జగన్ అనేవాడు సొక్కా మళ్ళీ ఇట్ట బీక్కుంటున్నాడు. ఎందుకు? కొద్దిగా పొడుగు పెట్టుకుంటే ఏమైంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, మీ ముఖాలు కలగా ఉండాలంటే ప్రభువుని కలిగి ఉండాలి. మీ కుటుంబాలు దేదీప్యమానముగా వెలిగించబడాలంటే ప్రభు యొక్క ఆజ్ఞలకు లోబడి ఉండాలి. మీలో మెతక వైఖరి ఎంత మాత్రం ఉండకూడదు, మీలో అశ్రద్ధ ఎంత మాత్రం ఉండకూడదు, మీలో నిర్లక్ష్యము ఎంత మాత్రం ఉండకూడదు. మీరు ప్రభువుని భయముతో, భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో ప్రభువుని వెంబడించి ప్రభువు ద్వారా మీ కుటుంబాలు కట్టుకున్నటువంటి ఆ స్థితి కలిగి ఉందురుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఆరవదిగా నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆరవదిగా మమ్మును అగ్నిలో పడవేసినను నీవు నిలవబెట్టించిన ప్రతిమకు మొక్కము. హల్లెలూయా. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వాక్యమును చూడండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వాక్యము. రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షడ్రక్, మేషక్, అబేద్నెగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమైన గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయుమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షడ్రక్కును, మేషక్కును, అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వారి అంగీలను, నిలువటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే యున్న పాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలనైనందున షడ్రక్, మెషక్, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. షడ్రక్, మేషక్, అబేద్నెగోయను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగెను. రాజా సత్యమే అని వారితో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రక్, మెషక్, అబేద్నెగోను వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రాండని పిలువగా షడ్రక్, మెషక్, అబేద్నెగోను అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. చూడండి నా ప్రియమైనటువంటి వారులారా, నీ తీర్మానము
నిన్ను అనేకమైన సమస్యల నుంచి విడిపిస్తుంది. నీ తీర్మానము నిన్ను రక్షిస్తుంది. నీ తీర్మానము నిన్ను ఆశీర్వాదిస్తుంది. నీ తీర్మానము నీ కష్టాల్లో నుంచి, నీ సమస్యల నుంచి, నీ శ్రమల నుంచి, నీ ఇరుకుల నుంచి, నీ ఇబ్బందుల నుంచి, ఇక నాకు బ్రతుకు లేదు, ఇక నాకు మార్గం లేదు, ఇక నాకు జీవం లేదు, ఇక నాకు సావే శరణ్యమైన అని నిర్ణయించుకున్న నీ జీవితంలో ఒక గొప్ప కార్యము నా దేవుడు చేస్తాడు చివరి క్షణములో. దేవునికి స్తోత్రము కలుగును గక్క. చెప్పండి హల్లెలూయా. ఖచ్చితముగా పెద్ద ప్రతిమను నిలవబెట్టాడంట. ఈ ప్రతిమకు త్రప్పనిస్తే ఎవడు కూడా మరి ఎవడికి నమస్కరించకూడదు. ఈ ప్రతిమకు ఫలాని వాయిద్యములు వాయించిన సమయంలో ఎక్కడున్నవాడు అక్కడ సాష్టాంగపడి ప్రతిమకు నమస్కరించాలని ఒక ఆజ్ఞ తీసుకొచ్చినప్పటికీ షడ్రక్ మెషక్ అబేద్నెగోలని వారు ఆజ్ఞ పాటించలా, నమస్కరించలేదు. నా ప్రేమ మొహమాటానికి పోయి మీరు పసుపులు రాయించుకోమాకండి. రావట్లే పసుపు నాకు రాయమాకు, నాకు పసుపుకి సంబంధం. బొట్టు నాకు పెట్టమాకు, నాకు బొట్టుకి సంబంధం లేదు. హారతి నాకు ఇవ్వమాకు, నాకు హారతికి సంబంధం లేదు. మేము ప్రత్యేకించబడ్డాం, మేము ప్రభువుకి సమర్పించుకున్నాం, ప్రభు మమ్మల్ని కొన్నాడు, మేము ప్రభువు బిడ్డలం. అబ్బా ఎంత ఘనంగా ఉంటుంది ఆ మాట చెబుతుంటే, అంతమందిలో ఎంత ఘనంగా ఉంటుంది ఆ మాట చెబుతుంటే. మాకు ఆ పద్ధతులకు, మాకు ఆచారాలకు, మాకు మీరు చేస్తున్న కార్యకలాపాలకు ఎటువంటి సంబంధము లేదు. రాజు ఆజ్ఞ ఇచ్చినప్పటికీ కూడా ఒకవేళ అలాగ నమస్కరించకపోతే వారిని ఏం చేస్తారంట? మండు గుండములో, అగ్ని గుండములో, బగబగ బగబగ మండుచున్న గుండములో వేస్తారని చెప్పినప్పటికీ కూడా భయపడలా, వాళ్ళు నమస్కరించలా. రాజు చెప్పిన రాజు యొక్క బాబు చెప్పిన మేము దానికి నమస్కరించాం. రౌద్రుడైపోయి 7 అంతల వేడిమి పెంచి అగ్నిగుండములో షడ్రక్ మెషక్ అబేద్నెగోలను వారిని వేసిన వారు చనిపోయారంట. కానీ పడినటువంటి వారితో పాటు 4వ వాడు తిరుగుతూ ఉన్నాడంట. హల్లెలూయా. చెప్పండి అందరు హల్లెలూయా. దగ్గరగా చెప్పండి హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, నా దేవుడు నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలను చేస్తాడు. నా దేవుడు నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలను చేస్తాడు. దేవునికి అనుగుణంగా ఉంటే, దేవునికి అనుకూలంగా ఉంటే, దేవుని దగ్గర నమ్మకమైన బిడ్డగా ఉంటే, దేవునిని వెంబడించే బిడ్డగా ఉంటే నా దేవుడు నిన్ను ఎన్నటెన్నటికి విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చివరిదిగా 7వదిగా నా ప్రియమైన దేవుని బిడ్డ, మీరు మమ్మను చంపినను యేసును గురించి చెప్పక మేము మానలేము. యేసుని గురించి ఈసారి చెప్పారా? జాగ్రత్త, మీ అందరిని చంపేస్తామని పేతురు గారిని అనేకమైన అపోస్తులను బెదిరిస్తున్నప్పుడు వారు ఏమంటున్నారు తెలుసా? మేము యేసుని గురించి, మేము చూసిన వాటిని, మేము విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేము. మీరు మమ్మల్ని చంపినా సరే మేము ఆ మాటలు చెబుతామని ఒక మంచి తీర్మానం చేసుకున్నారు నా ప్రియమైన దేవుని బిడ్డ. అలాంటి తీర్మానము కలిగి మనము ఉందుముగాక. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 17వ వాక్యమును చూడండి. మనము ప్రార్థన చేసుకుందామండి. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 17వ వాక్యమును చూడండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 17వ వాక్యము. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపించకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని, విన్నవాటిని,
చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. తెగేసి చెబుతున్నారు, ఖండితముగా చెబుతున్నారు నా ప్రియమైన దేవుని. అలాగ మనము కూడా ఎవరికో ఒకరికి దేవుని గురించి చెప్పి దేవునిలోనికి నడిపించి దేవుని ద్వారా దీవెన పొందుకునే వారిమిగా ఉందుముగాక. కనుక ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈరోజు ఉపదేశం ఏమిటంటే, మెతక వైఖరి ఉండకూడదు. మెతక వైఖరి అనగా నిర్లక్ష్యము, అశ్రద్ధ. ఏమైందిలే, ఏమవుతుందిలే, ఎక్కడైతే ఏముందిలే, ఎక్కడ ప్రార్థన చేసుకుంటే ఏముందిలే, ఈరోజు వెళ్ళకపోతే ఏమైందిలే, ఈరోజు ప్రార్థన చేసుకోకపోతే ఏమైందిలే, ఇది చేస్తే ఏమైందిలే, ఇది తింటే ఏమైందిలే, ఇది చూస్తే ఏమైందిలే, అక్కడికి వెళ్తే ఏమైందిలే, వారితో ఏకీభవిస్తే ఏమైందిలే. నో, ఏదైనా ఇది నా ప్రియమైన దేవుని బిడ్డ, ఏమైందిలే అనేది పొరపాటును కూడా ఉండకూడదు నా ప్రియమైన దేవుని బిడ్డ. మోషే దేవుణ్ణి ఆరాధించటానికి ఫరో పెట్టిన ఏ షరతులకు ఒప్పుకోలా. చివరికి ఫరో నమస్కరించి ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులందరినీ కూడా నడిపించినట్లుగా చూస్తున్నాం. యోసేపును పోతీఫరు భార్య ఎంతగా విసిగించినా, ఎంతగా శోధించినా పోతీఫరు భార్యతో అతడు అక్రమమైనటువంటి వక్రమైన కార్యక్రమం చేయటానికి ఒప్పుకోలా. చెరసాల్లో వేసిన దేవునికి తల వంచాడు, దేవునికి భయపడ్డాడు. దానికి అనుగుణంగా దేవుడు యోసేపును ఫలించడి కొమ్మగా చేశాడు, ఒక ప్రాంతంలో గొప్ప ప్రధానిగా చేశాడు నా ప్రియమైన దేవుని బిడ్డ. మూడవదిగా, నేను యూదుడును గనుక హామాను అనే మనుషుడుకు నమస్కారము చేయను అని ఖచ్చితంగా చెప్పినటువంటి మొర్దుకై మీద హామాను కక్ష బట్టి ఆ మొర్దుకైని ఒక్కడిని కాదు కానీ యూదులందరినీ చంపి నా కక్ష తీర్చుకోవాలని చెప్పినప్పటికీ ఆ మొర్దుకై యూదులందరూ ఉపవాసం ఉండి 3 దినాలు ఎస్తేరుతో సహా ప్రార్థన చేయగా తండ్రి కృప వారికి తోడుగా ఉండి ఆ హామాను గాని కుటుంబాన్ని సర్వనాశనము చేసి హామాను గారిని ఉరికమ్మం ఎక్కించి ఆయన యొక్క ప్రాణమును తీయజూసినట్లుగా చూస్తున్నాము నా ప్రియమైన దేవుని బిడ్డగా. 4వదిగా, సున్నత లేని అన్యజనులతో మేము వియ్యమందము, వారు దేవుని ఎరగని వారు కనుక దేవుని ఎరగని వారికి మా కుమారునికి పెళ్లి చేసుకోం, దేవుని ఎరగని వారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేయం. మేము యూదులము గనుక మేము వ్యతిరేకమైన కార్యకలాపాలు చేయము. మీరు ప్రభువుని ఎరిగితేనే మా పిల్లను మీకిస్తాం, మీ పిల్లను మేం చేసుకుంటామనే తీర్మానం. 5వదిగా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, రాజు భుజించే అపవిత్ర భోజనము మేము తిని మా దేహమును అపవిత్రపరచుకొనము. మేము బ్రతకటానికి అంత తింటాము, మా ముఖములు వారి ముఖముల కంటే కలగా ఉంటాయని నిరూపించుకున్నటువంటి అనుభవం. 6వదిగా, మమ్మను అగ్నిలో పడవేసినను నీవు నిలవబెట్టించిన ప్రతిమకు మేము మొక్కము, మేము దేవుని బిడ్డలము, దేవుని దాసులము అని తీర్మానం చేసుకున్నాం. 7వదిగా, మీరు మమ్మను చంపినను యేసును గురించి చెప్పక మానలేమని అపోస్తులైనటువంటి పేతురు యోహానుల ద్వారా ఒక తీర్మానం నింటూ ఉన్నాం. ఈ రోజున నీ తీర్మానం ఏమిటో ఇప్పుడే మోకరించి ఆ తీర్మానమును బట్టి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రభువా మీకు స్తోత్రం.